సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్ని లాంగ్వేజెస్ లో పాడతావు నువ్వు? I ఎన్ని can languages sing in వచ్చు? 10 languages. పూలనే కునుకేయమంట తను వచ్చెనంట టూ లైన్స్ పాడవా జపనీస్? కిమిదాయో కిమినాందయో ఓషియతే కురతా ఓకే, మలయాళంలో టూ లైన్స్ పాడవా? തുമ്പീവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായു ഞാലിടാം ആകാശ പൊന്നാലി നിലകളെ ആഴത്തിൽ തൊട്ടേ വരാം కొరియన్. Nahita so perulma mu ahulata ata బెంగాలీ. fagunero mohanai munmotano mohanai rongini bihur nisha kona kasheni ejai fagunero mohanai. There in Tamil, I can sing in Tamil and Telugu. நான் என்னை நான் யாரென்று சொன்னாலும் புரியாதே என் காதல் நீ என்று யாருக்கும் தெரியாదే. మరి నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తా లాస్ట్ ఫినిషింగ్? గుండెల్లో గాయమేదో చలంగమానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గానీ నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. హాయ్ ప్రవస్తి, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్, హౌ ఆర్ యు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ ఈ కంగ్రాచులేషన్స్ బాగుంది, హ్యాపీ బాగుంది, కానీ నీకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఫస్ట్ దాని గురించి మాట్లాడి తర్వాత మన మెమోరీస్ అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా? అసలు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎందుకు అంత హట్ అవుతున్నారు? అసలు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అమ్మ కళ్ళంటే వాటర్ వచ్చేస్తున్నాయి అప్పుడే. అయ్యో ఆ? అయ్యో అలా లేదు. ఆ. సో నాకు పీకెన్కి ఇట్స్ వీఆర్ వెరీ గుడ్, మా బాండ్ చాలా బాగుంటుంది, అన్న తప్ప ఏమీ లేదు దీనిలో. బట్ సమ్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్ కొంచెం చాలా టాక్సిక్ ఉన్నారు. విన్నైనా నెక్స్ట్ డేనే నాకు హేట్ డిఎమ్స్, హేట్ కామెంట్స్ చాలా వచ్చాయి. దట్ నాకేదో మేనేజ్మెంట్ కోటా ఉందని, లేకపోతే ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని ఇప్పటికి కూడా వస్తున్నాయి. బట్ పీకెన్ మేము లైవ్ చేసాం ఇన్స్టాలో, అప్పుడు చెప్పాడు లైక్ షీ డెఫినెట్లీ డిజర్వ్డ్ ఇట్, సో మీరు ఇలా చేయకండి, హేట్ స్ప్రెడ్ చేయకండి అని చెప్పాడు కూడా. బట్ అయినా కూడా వినట్లేదు ఎందుకు కొంతమంది. సో అదే నాకు ప్రశాంతత లేకుండా పోయింది విన్ అయిన దగ్గర నుంచి. ఐ వాజ్ వెరీ అప్సెట్ మాట. బట్ నౌ నేను ఇంకా లైట్ తీసుకోవడం మొదలు పెట్టా. సో వాట్ ఐ వుడ్ సేస్, ఒక ఎగ్జామ్ లానే ఫినాలే కూడా. అప్పటి వరకు బాగా ఎంత పాడినా ఫినాలేలో బాగా పాడితే ఆ స్కోర్స్ వల్ల నేను విన్ అయ్యాను. సో ఫినాలేలో ఎవరు బాగా పాడారో వాళ్ళే విన్ అయ్యారు. సెకండ్, థర్డ్ కూడా అలానే వచ్చింది మార్క్స్ బట్టి. సో ఏమి అన్ఫేర్ లేదు, అంతా న్యాయంగానే జరిగిందని నేను చెప్తున్నాను. ఎస్, ఎందుకు అంటే నా ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏమనంటే అక్క అప్పటి వరకు ఒక ఎత్తు, ఫినాలీ రోజు మాత్రం స్కోర్స్ అనేది ఒక ఎత్తు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు ఎవరైతే చాలా ప్రెజెంటేషన్ బాగుంటుందో, ఎవరైతే ప్రాపర్ గా పాడతారో వాళ్ళకి ఉంటుంది. నాది కూడా చిన్న మిస్టేక్ ఉండడం వల్ల పోయింది అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది తను. సో దయచేసి మేనేజ్మెంట్ కోటాస్ కానీ ఎలాంటి రియాలిటీ షోస్ లో, అది కూడా మా టీవీలో ఎక్స్పెషల్లీ, ఎలాంటి మేనేజ్మెంట్ కోటా అండ్ ఎలాంటి రికమెండేషన్స్ అయితే ఉండవు మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా మంది సూపర్ సింగర్స్ అనుకోవచ్చు, లేదు అంటే ముఖ్యంగా బిగ్ బాస్ అనుకోవచ్చు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక స్క్రిప్ట్, ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఇదంతా ముందే వాళ్ళకి తెలిసిపోతుంది, లోపల చిట్టీలు వెళ్ళిపోతాయి, లేకపోతే మేనేజ్మెంట్, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్, ఆ సింగర్ రిలేటివ్, అది ఇది అని చాలా చాలా రూమర్స్. అవన్నీ రూమర్స్ వరకే. కానీ రియల్ గా రియాలిటీ షో అనేది 100% వేరు ఉంటుంది. అందులో స్టార్ మా అనేది కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జడ్జెస్ ఆర్ వెరీ అమేజింగ్. సో వాళ్ళు ఎప్పుడు ఇలా అన్ఫేర్ చేయడం ఇలా చేయరు. సో అదే అమ్మయ్యా. సో ఇది దయచేసి పవన్ కళ్యాణ్ వాయిస్ చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచోడు, చిన్నోడే, తనది కూడా చాలా బాగా పాడతాడు. బట్ ఆ రోజు కోర్సెస్ ప్రకారంగా ఇవ్వడం మాత్రమే జరిగిందని తను చెప్పాడు. పాపం తిను చెప్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా హేట్ కామెంట్స్ పెట్టకండి, ఎవరిని హర్ట్ చేయకండి దయచేసి. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పు, ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. మంచిగా హుషారుగా, హెల్దీగా, యాక్టివ్ గా. ఓకే, ఓకే, బీ కూల్. డన్. సో ఏ సాంగ్ పాడతావేంటి? I'll sing my favorite. నీ ఫేవరెటా? ఓకే, డన్.
నిండు పున్నమెల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయే నీ ఉంటే తీరే రాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో బా సూపర్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్. యా ఆ పాట వినగానే ఫస్ట్ అందరికి జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. డెఫినెట్లీ అండ్ ఇప్పుడు ఎవరైతే హేట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్, నాకు కూడా వాడు అంటే చాలా చాలా ఇష్టం అవును. పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను జీ సరిగంప అప్పటి నుంచి తను ఫాలో యా అవుతున్నా. యా సో తను కూడా ఇదే నా ఫేవరెట్ సాంగ్ అని అవునా? పాడాడు. చూసారా Okay. మళ్ళీ మీరిద్దరు ఇక్కడ కూడా Yeah. కలిసారు. యా సో డెఫినెట్లీ ఇంకా హేట్ రాదని నేను అనుకుంటున్నాను. ఇంకా రాదు. యా మీరిద్దరు ఇంత హెల్దీగా ఉన్నారు, Yeah. ఇద్దరు కలిసి లైవ్ చేశారు, అంత హెల్దీగా అవును. ఉన్నారు. సో అంటే జనాలకి ఫేవరెట్స్ ఉంటారు. నాకు నువ్వు ఫేవరెట్, పవన్ కళ్యాణ్ ఫేవరెట్. బట్ ఎవరికైతే స్కోర్ హైయర్ గా ఉంటుందో అది వాళ్ళకి ఇస్తారు. అది మీ Yeah. చేతుల్లో ఉండదు, పవన్ చేతుల్లో యా ఉండదు. అది జనాలకి తెలియాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలుసుకుంటారు. యా పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా. అవునక్క. సో చెప్పినాను, ఇది ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నావు? నా ప్రాపర్ వచ్చేసి హైదరాబాదే. నౌ ఐమ్ 18 years old. రీసెంట్ గా ఇంటర్ కంప్లీట్ అయింది నాది. ఓకే. సో సింగింగ్ వచ్చేసి నేను నాకు 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మా పేరెంట్సే గుర్తించారు దాన్ని ఫస్ట్. 3 years నుంచి? యా Oh my ఐ God. వాజ్ జస్ట్ 3 years old. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడే ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఓకే. మా ఫస్ట్ గురు వచ్చేసి వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు. క్లాసికల్ ఫస్ట్ ఆయన దగ్గరే స్టార్ట్ చేశాను. దెన్ మూవీ సాంగ్స్ ఇవన్నీ సునంద మేడం అని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను నేను. మన ఇప్పటికి ఫినాలేకి ఇష్టం. కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. నాకు సెంటిమెంట్ మాట. Oh. ఆవిడ దగ్గర ఎప్పుడు నేర్చుకున్నా డెఫినెట్లీ విన్ అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకో షీఈస్ వెరీ అమేజింగ్. సో వీళ్ళు నా గురువులు. సో ఇంకా చాలా చిన్న పాప, అందరూ చిన్నవాళ్ళే ఈసారి సూపర్ సింగర్స్ లో ఉన్నారు కదా. యా Huh? యా ఓకే. సో నీకు ఇంకా సూపర్ సింగర్ కి బిఫోర్ ఏమైనా రియాలిటీ షోస్ లో ఆపర్చునిటీ రావడం యా కానీ? సో ఫస్ట్ వచ్చేసి నా రియాలిటీ షో సరేగమప Oh. లిటిల్ ఛాంప్స్ 2011 లో. నేను విన్నర్ అయ్యాను ఆ సీజన్ లో. సో దాని తర్వాత బోల్ బేబీ బోల్ దాంట్లో ఓకే. వచ్చాను. అది కూడా వాయిస్ ఆఫ్ విన్నర్స్. దెన్ సై అంటే సై అది కూడా విన్నర్ అయ్యా జీ తెలుగులో. దెన్ ఐ వెంట్ టు తమిళ్ ఫైనలిస్ట్ తమిళ్లో. సూపర్ సింగర్ జూనియర్ 4 స్టార్ విజయ్ తమిళ్లో పాడా. దెన్ హిందీలో కూడా పాడా ద వాయిస్ ఇండియా కిడ్స్ అని ఫైనలిస్ట్ దానిలో కూడా. దాని తర్వాత మళ్ళీ పాడుతా తీయగాకి వచ్చా. దానిలో ఫస్ట్ రన్నర్ అప్ ఎస్పీబీ సార్ ఉన్నప్పుడే. దాని తర్వాత మళ్ళీ సరిగమప తమిళ్లో పాడా. 6 years గ్యాప్ తర్వాత నౌ ఐ కేమ్ టు సూపర్ సింగర్స్ తెలుగు. టోటల్ 8 షోస్. యా 8 షోస్ కూడా విన్నర్ రన్నర్, Almost, yeah. విన్నర్ రన్నర్. Yeah. ఓ మై గాడ్. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్ లో పాడతావు నువ్వు? ఐ ఎన్ని కెన్ languages సింగ్ ఇన్ వచ్చు? 10 languages. తమిళ్ అయితే మాట్లాడడం కూడా వచ్చు. 10 లాంగ్వేజెస్. యా అరే ఒక సాంగ్ ని Huh. ఒక తెలుగు, హిందీ, తమిళ్, Huh. ఇంగ్లీష్ అలా పాడగలుగుతావా? ఈ మధ్య ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా. అంటే ఒకటే సాంగ్ అంటే మేబీ ఇఫ్ ఇట్స్ దేర్ ఇన్ తమిళ్ ఐ కెన్ సింగ్ ఇన్ తమిళ్ ఇన్ తెలుగు. ఉమ్. అది కూడా హిందీలో కూడా ఉంది అంటే ఐ కెన్ సింగ్ ఇన్ 3 languages. ఆ, ఒకసారి ఏదైనా అలా ఉందేమో చూడు. రీసెంట్ గా వచ్చిన ట్రెండింగ్ సాంగ్స్ ఏవైనా? నువ్వుంటే నా జతగా ఐ నో ఇన్ తమిళ్ అండ్ తెలుగు. ఉమ్. వీచే చిరుగాలిని వెలివేస్తా హో పారే నది విరిచేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా లేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే என்னோடு நீ இருந்தால் உயிரோடு நான் இருப்பேன் நான் என்
புரியாதே என் காதல் நீ என்று யாருக்கும் தெரியாதே நீ கேட்டால் உலகத்தில் நான் வாங்கி தருவேனே நீ இல்லா உலகத்தை நான் வாழ மாட்டேனே என்னோடு நீ இருந்தால் సూపర్, ఎక్సలెంట్. చాలా 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 బాగుంది. సో ఇలా సాంగ్స్ అసలు నీకు చదువుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది, మ్యూజిక్ ఎక్కడ, అంటే ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? సో ఫస్ట్ థింగ్ షెడ్యూల్ పెట్టుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి చేయాలి అని. సో దట్ ఈస్ హౌ ఐ మేడ్ ఎ షెడ్యూల్ అండ్ ఐ ఫాలో దట్ ఎవ్రీ డే. అంటే ప్రాక్టీస్ కానీ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకొని ఐ ఫాలో ఇట్. ఓ ఎక్సలెంట్. సో మొత్తానికైతే ఫైనల్ గా అలా బ్యాలెన్స్ చేస్తున్నావు. యా కాకపోతే సంగీతం నేర్చుకోవాలి అంటే మూవీస్ లో పాడాలి, ఈ డైరెక్టర్స్ ఫిలిమ్స్ లో, ఈ హీరోస్ ఫిలిమ్స్ లో, ఈ వాయిసెస్, ఈ మ్యూజిక్, ఈ మ్యూజిషియన్ దగ్గర ఇలాంటి చాలా ఉంటాయి కదా. Yeah. సో అలా నీ నీ ఇష్టాలు ఏంటి? సో మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఏఆర్ రెహమాన్ సార్. చాలా ఇష్టం ఆయన పాటలు చిన్నప్పటి నుంచి కూడా. సో ఆయన మూవీలో ఒక్కసారైనా పాడాలి లైఫ్ లో అని నా కోరిక. తప్పకుండా. ఏఆర్ రెహమాన్ సార్ ఇప్పుడు మీ కోసం ఒక సాంగ్ ని డెడికేట్ చేస్తుంది. మీరు మీ మ్యూజిక్ దాంట్లో ఉన్న సాంగ్ ఇది ఖచ్చితంగా చూడండి. ఒక ఆపర్చునిటీ ఈ చిట్టి తల్లికి ఇవ్వండి. ఎస్, మరి డెడికేట్ చేసేద్దామా? యా షూర్. డన్. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోనా కొంచెం గరళం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోనా కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోనా చంద్రలేఖ లేఖ చంద్రలేఖ లేఖ కొంచెం నిప్పు కొంచెం నీరు ఉన్నాయి నా మేనిలోనా. సూపర్. Thank you. చూసా అసలు వాయిస్ అసలు అంటే ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ కదా. Yeah. అరే ఒక సంగీతం, ఒక ప్రొఫెషనల్ గా ఒక సింగర్ కి సంగీతం నేర్చుకోవాలి అండ్ ఒక ప్రొఫెషనల్ సింగర్ కి ఉండాల్సిన మస్ట్ అండ్ షుడ్ క్వాలిటీస్ ఏంట్రా? ఫస్ట్ థింగ్ ప్రాక్టీసింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ జిమ్ లానే అది కూడా. మనం కొన్ని రోజులు చేయకుండా ఆపేస్తే విల్ గెట్ బాడీ పెయిన్స్ అండ్ ఆల్ కదా. సో సింగింగ్ కూడా అలానే. ప్రాక్టీస్ చేయకపోతే మనకు తెలిసిపోతుంది తేడా. లైక్ శృతిలో నించోదు, షార్ప్ ఫ్లాట్స్ అవుతుంటాయి. సో ప్రాక్టీసింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నేర్చుకోవడం. వెస్టర్న్ కానీ హిందుస్థానీ కానీ ఎనీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ గ్రాస్పింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్లే చేయరు మన కోసం. వాళ్ళు చెప్పింది మనం పాడాలి వెంటనే. సో అది విని మనం పాడగలగాలి. సో దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. Yeah. సో ఏదైనా సరే చాలా స్ట్రాంగ్ గా గ్రాస్పింగ్ ఉండాలి. Exactly. ఓకే, అంటే ఖచ్చితంగా ఇవి నేర్చుకోగలిగితేనే ఒక ప్రొఫెషనల్ సింగర్స్ అనేది అవుతారు అని. ఇప్పుడు చాలా మందికి వాయిస్ చాలా బాగుంటుంది, బట్ వాళ్ళు వాయిస్ బాగుంది, మనం వితౌట్ సంగీతం నేర్చుకోలేకుండానే నేను ఇంత బాగా ప్రజెంట్ చేయగలను అని ఉంటారు. అది చాలా లక్కీయెస్ట్ పర్సన్స్, చాలా రేర్ గా చాలా ఉంటారు. రేర్ గా ఉంటారు. అవును, అది అందరికీ సూటబుల్ కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా ఉండాలి అంటే ఏంటి మస్ట్ అండ్ షుడ్ ఉండాలంటావు? ఏవి నేర్చుకోవాలి కోర్సెస్ లో? కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటక మ్యూజిక్ అని ఐ బిలీవ్ దట్ అదే నేర్చుకుంటే మనం ఏ జోనర్ అయినా ఈజీగా పాడతామని నా నమ్మకం. సో కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా జడ్జెస్ Yeah. దగ్గర నుంచి. అసలు చాలా. నీ ఫేవరెట్ అంటే నీ బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటికీ కూడా? సో ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే సరేగమపాలో 2011 విశ్వనాథ్ గారు వచ్చారు గెస్ట్ గా. ఫినాలేలో ఐ సాంగ్ జుమ్మన్ దినాదం అనే పాట ఆయన ముందు. ఐ వాజ్ 5 years old అప్పుడు. సో విన్నారు, విని దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, మళ్ళీ పాడమన్నారు. సో ఐ సాంగ్ అగైన్ మైక్ పట్టుకొని. అదంతా అయ్యాక హీ గోట్ ఎమోషనల్ పాడాక. హీ వాజ్ లైక్, నీ వయసుకి కాదు నీ విద్వత్కి నమస్కరించాలి అని కామెంట్ ఇచ్చారు. సో దిస్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. మా మదర్ కూడా ఎమోషనల్ అయ్యారు. అది మాత్రం బాగా వేశారు టీవీలో. సో దిస్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. దెన్ పాడుతా తీయగాలో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు
సార్ ఏమన్నారంటే, ఇంత పర్ఫెక్ట్‌గా లైవ్‌లో పాడడం నేనైతే ఎవ్వరిది వినలేదు నేను. ఇంత పర్ఫెక్ట్‌గా పాడడం ఈ జనరేషన్‌లో గానీ, నెక్స్ట్ జనరేషన్‌లో గానీ. సో, అది ఎలా పాసిబుల్ అని అడిగారు స్టేజ్ మీద. హౌ కెన్ యూ బీ సో పర్ఫెక్ట్ అని. సో, ఇది ఆయన దగ్గర నుంచి రావడం ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. దెన్ 'సూపర్ సింగర్‌లో' కోటి సార్ వచ్చినప్పుడు హీ సెడ్ దట్ ఐ ఆల్మోస్ట్ సాంగ్ లైక్ 'చిత్రమ్మ', 'భూభు భుజంగం' అనే పాట 'అరుంధతిలో' నుంచి పిలిచి హగ్ చేసుకున్నారు స్టేజ్ మీద. సో, దట్ వాస్ ద బెస్ట్ థింగ్. సూపర్ అసలు. అండ్ నిజంగా చాలా మంది ఫీమేల్స్ కి సూపర్ కంటెంట్ ఇచ్చావు. అవునా? సూపర్ సింగర్స్ లో ఓకే. చాలా మంది నీవి రీల్స్ స్టోరీస్ పెట్టుకున్నారు. అందులో వన్ ఆఫ్ మై సిస్టర్ వైజాగ్ నుంచి కూడా థ్యాంక్ యూ. ఎప్పుడు చూసేదాన్ని, ఓకే తిని ఏంటిది మా చెల్లి ఫాలో అవుతుంది అనమాట దీక్ష అని చెప్పి. ఓకే. తను ఎప్పుడు మెన్షన్ చేస్తూనే ఉండేది చాలా రీల్స్. థ్యాంక్ యూ. సో మళ్ళీ నువ్వు దాన్ని రీమెన్షన్ చేయగానే మళ్ళీ అది మెన్షన్ చేసుకునేది. అవునా? సో థ్యాంక్స్ అంటే టు హర్. అంత మందికి నువ్వు చాలా కనెక్ట్ అయ్యావు, నీ వాయిస్ Yeah. అంతా కనెక్ట్ అయింది. సో మరి ఏవైనా ఒక మంచి మెలోడీ అంటే ప్రతి సింగర్ కి కూడా అన్ని షేడ్స్ లో పాడడం చాలా ఇష్టం Yeah. ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గా టెస్ట్ చేసుకుంటారు Yeah. కదా. నువ్వు ఎప్పుడైనా అలా టెస్ట్ చేసుకున్నావా? Yeah. నా వాయిస్ కి ఏది సూటబుల్, నేను స్ట్రాంగ్ గా పాడగలను అని? Yeah. వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ జడ్జెస్ అండ్ ఎవ్రీవన్ ఇస్ వెస్టర్న్ అనేది నా జానర్ అని చెప్పారు వాళ్ళు. అంటే నా వాయిస్ కి చాలా బాగుంటుందని. బట్ సూపర్ సింగర్స్ ఏంటంటే దానికి ఆపోజిట్ జానర్స్ ఇచ్చేవాళ్ళు నాకు. ఫిరాలేలో కూడా ఐ సాంగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జానర్. ఆ 2 సాంగ్స్ కూడా మెలోడీస్ టోటల్ గా అది నా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జానర్ డెఫినెట్లీ నాకు. సో నా అందులో జానర్ కూడా అనేది నువ్వు విన్ అయ్యావంటే ఎంత అది గ్రేట్. ఎగ్జాక్ట్లీ నాకు అదే ఒక హ్యాపీనెస్ నేను సూపర్ సింగర్ లో. దో ఐ డెంట్ గెట్ టు సింగ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఇలా డిఫరెంట్ జానర్స్ పాడాను అని ఒక హ్యాపీనెస్ ఉండింది నాకు. ఏదో ఒక్కసారి ఆ ఫినాలేలో లాస్ట్ పడిన ఒక 2 అద్భుతమైన సాంగ్స్ నీకు Yeah. మార్కులు ఇచ్చి చేంజ్ చేసింది. యా. సో మనసున మనసుగా ఒకటి పాడాను. ఏ ఊహలోను అనే పాట కూడా పాడాను. అదొక ఏది- ఫ్యూ లైన్స్, ఇదొక ఫ్యూ లైన్స్. షూర్. సమారే బా మబనిన మబసా నిసని దబమా మా పమరే పామరే నిసరి మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పరిచినది విని మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా. అరే అసలు నిజంగా నాకు డిఫరెన్స్ తెలియలేదు. ఇక్కడ వెస్ట్రన్ కి ఇక్కడ దీనికి అసలు అంత బాగుందో నీ వాయిస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సీరియస్లీ థ్యాంక్ యూ అక్క. సూపర్ సూపర్. ఇంకొక సాంగ్ ఏ ఊహలోను. మ్మ్. సో ఇదేంటంటే చాలా రేర్ సాంగ్ అక్క. ఎవరు ప్రెజెంట్ చేయలేరు లైవ్ లో. సోలోగా అది కూడా ఇట్స్ యాక్చువల్లీ డ్యూయట్. సోలోగా ఎవరు పాడలేదు. అది కూడా నాకు లేట్ వచ్చాక సాంగ్స్ ఫినాలే ముందు కరెక్ట్ 3 days లో ఐ హావ్ టు లెర్న్ 2 songs. ఓ సో ఫస్ట్ ఐ వాజ్ వెరీ నర్వస్ అబౌట్ దిస్ సాంగ్. కానీ అక్కడ ఐ గేవ్ మై బెస్ట్ అండ్ తమన్ సార్ నుంచి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ నేను పాటకి. చూసాను. లైక్ బ్రెత్ కంట్రోల్ చాలా చాలా బాగుంది. అంత ఈజీగా పాడేసాం ఎంత టఫ్ సాంగ్ అని. సో దిస్ ఇస్ ద సాంగ్. నీలో నాలో ఆ, ఆ, నీలో నాలో తరగని తలపుల దాహం నువ్వు నేను తెలియని ముడిపడు మోహం నీలాల రే కళ్ళలో తుల్లో మునిగాక తేలేదెలాగో మరి ఏ సూర్యుడు మనని లేపేలోపుగా ఏ కంటి చూపు ఈ జంట వైపు రాలేని చోటే దూరం మందిలెమ్మంటూ ఏ ఊహలోను తేలానేమో ఓ వింత లోకం చేరానేమో. సూపర్, Thank ఎక్సలెంట్. you అక్క.
ఎక్సలెంట్. సో నీకు అంటే లైక్ తమన్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ జడ్జెస్ అందరూ కూడా Yeah. ఇచ్చారు. సో నువ్వు ఎక్స్పెషల్ ఎవరి టీం అది? ఐ వాజ్ ఇన్ అనంత్ సర్స్ టీమ్, అనంత్ వారియర్స్ అనే టీమ్. ఎస్, అనంత వారియర్స్ టీం కదా. మరి రాహుల్ గారు ఎక్కడున్నా కూడా గుంజుకుంటానన్నారు. అవును, చాలా లైక్ చాలా మరి కప్పు తీసుకున్నారా? మరి రాహుల్ గారు లాక్కున్నారా? యాక్చువల్లీ అలానే అయింది. బట్ దే ఆస్ మీ టు చూస్ మాట. సో ఎవరి టీమ్ లోకి వెళ్ళాలంటే వాళ్ళు చెయ్యలేపు అని చెప్పారు ముందు. సో ఇంకా అనంత్ డాన్స్ బ్యాటిల్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. అనంత్ సార్ అయితే డాన్స్ అంటే జిమ్నాస్టిక్స్ కి వెళ్ళిపోయారు. ఇంకా అంతా చేసా కూడా ఇఫ్ ఐ డోంట్ గో టు అనంత్ సార్స్ టీమ్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్లాష్ అనుకున్నాను. బట్ ప్లస్ ఐ లైక్ అనంత్ సార్ అలాట్. ఆయన లిరిక్స్ కానీ ద వే హీ టాక్స్ ఇట్స్ మై ఫేవరెట్. సో ఇంకా అనంత్ సార్ టీమ్కి వెళ్ళిపోయాను. బట్ రాహుల్ నాకు కొంచెం ఫీల్ అయ్యారు. బట్ ఈ వాజ్ లైక్ ఓకే ఎలా ఉన్నా ఐమ్ హ్యాపీ దట్ యువర్ ఇన్ ది షో అని చెప్పారు. ఓకే అనుకున్నా. మరి ఇది టైటిల్ తీసుకున్న తర్వాత అనంత్ సార్ వాజ్ వెరీ హ్యాపీ. కానీ అనంత్ సార్ కంటే కూడా శ్వేతా మోహన్ మ్యామ్ వాజ్ ది హ్యాపీయెస్ట్ అక్కడ. ముద్దు పెట్టారు చూస్తున్నాం Yeah. అసలు పిక్చర్స్ లో మంచిగా సూపర్ సింగర్స్ విన్నర్ టైటిల్ 2024. సో ఇది షీల్డ్ తీసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించిందిరా? ఐ మేడ్ ఇట్, ఐ ఫైనలీ డిడ్ ఇట్. ఇంత ఛాలెంజెస్ తర్వాత అంటే అంత రాహుల్ గారి ఫోకస్ అంతా చూడదే. Yeah. నేను తీసుకుంటాను గుంజుకుంటాను అన్నారు, దాని మీదే ఫోకస్ అంతా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. దిస్ వాజ్ ఆఫ్టర్ మనసున సాంగ్. మ్యామ్ స్టేజ్ మీదకి వచ్చారు పాడాక. ఓకే ఇది సెమీఫైనల్లో. ఓకే. సో మంగళి గారు ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు మంగ్లీ అక్క శ్వేతా మోహన్ మ్యామ్. ఆ సాంగ్ తర్వాత? మనసున తర్వాత. ఓకే ఓకే ఓకే. సో మంగ్లీ అక్క సూపర్ సపోర్టివ్. నన్ను కొన్ని షోస్ కి కూడా తీసుకెళ్ళింది అక్క తనతో. రికార్డింగ్స్ కూడా చెప్తా అనింది అక్క. సో షీఈస్ వెరీ వెరీ సపోర్టివ్. శ్వేతా మోహన్ మ్యామ్ కూడా. వీళ్ళిద్దరు మాత్రం నాకు చాలా మంచిగా ఎంకరేజ్ చేయడం కానీ ఇవన్నీ చేశారు. సో దే ది స్వీటెస్ట్ పీపుల్. సూపర్ సూపర్. సో ఫైనల్ గా రాహుల్ గారు మరి కప్పు గురించి ఏమన్నారు? అంటే లైక్ షీల్డ్ గురించి ఏమన్నారు? ఇచ్చేమన్నారా? లేదు, హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఇలా చెప్పారు, యూ డిజర్వ్డ్ ఇట్, మోస్ట్ డిజర్వింగ్ అనిపించింది ఈ సీజన్ లో. అండ్ యూనో ప్రైజ్ మనీ కూడా అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా చెప్పారు అన్న వచ్చి నాకు. సో దిస్ వాజ్ ద వర్డ్స్ వి హ్యాడ్ ఆఫ్టర్ ఫుడ్ ఫినాలే. బాగా పెడతారంట కదా రాహుల్ గారు? రాహుల్ అన్నయ్య మధ్య మధ్యలో యూస్ టు ఆర్డర్ ఫుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికి ఆర్కెస్ట్రా కంటెస్టెంట్స్, జడ్జెస్, శ్వేతా మోహన్ మ్యామ్ వీళ్ళందరూ కూడా వచ్చి తినేవాళ్ళు మాతో. ఇట్ వాస్ వెరీ ఫన్. ఐ మిస్ ఆల్ దట్. ఓకే. Yeah. శ్వేత గారి కోసం ఒక సాంగ్, మంగ్లీ గారి కోసం, రాహుల్ గారి కోసం, అనంత్ శ్రీరామ్ గారి కోసం ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేసేద్దామా? Done. ఫస్ట్ ఎవరికి డెడికేట్ చేస్తావు? ముందు మీ టీం వారియర్ అనంత్ శ్రీరామ్ గారికి సాంగ్ ఫస్ట్ డెడికేట్ చేద్దాం. ఓకే. డన్. పూలనే కునుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కునుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. హే అయ్యంటే మరి నేనను అర్థం తెలుసో నిన్న మొన్న. అరి అయ్యంటే కథానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురే ఐరావతమే నేలకి పంపిన తెలికలువై. తను వచ్చెనంట, తను వచ్చెనంట. అరే నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకోవడం కానీ, ఈ హై పిచ్ లో పిచ్ కానీ ఇదంతా ఎలా ఎలా చేస్తారు? టెక్నికల్ గా ఏమైనా ఉంటుందా మీకు సింగర్స్ కి? కొన్ని ట్రిక్స్ ఉంటాయి. లైక్ షోల్డర్స్ పైకి ఎత్తద్దు వైల్ బ్రీదింగ్. ప్లస్ యూనో మెంటలీ కూడా మనకు ఉండాలి. బ్రీదింగ్ ఇంకా ఉంది మనకి, అప్పుడే అయిపోలేదని ఇది కూడా నాకు చెప్పారు. పెద్ద సింగర్స్ చెప్పారు ఇది కూడా. అండ్ డెఫినెట్లీ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఏదైనా అది లాస్ట్ వరకు అలాగా వెళ్ళాలంటే ఉంటాయి కదా, అది చాలా లాంగ్ వరకు చేయాలి అంటే అది లంగ్ breathing కెపాసిటీ. చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో అది ఎలా పాసిబుల్? అది నువ్వైతే ఎలా చేస్తావు? నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? నేనైతే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఎందుకు అసలు బ్రీదింగ్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది కాదు. బట్ ఐ ఆల్సో డిడ్ ప్రాణాయామ అండ్ ఆల్, యోగాలో అట్లో యోగా చేస్తావు? ఐ యూస్ టు. సో ప్రాణాయామ బాగా చేసేదాన్ని అండ్ సస్టైన్ నోట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. సో దాని వల్ల నాకు ఇంకా ఇంప్రూవ్ అయింది లంగ్ కెపాసిటీ. ఓకే. అండ్ బ్రీతింగ్ ని హోల్డ్ చేసి ఉంచడం అంతే. సస్టైన్ నోట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల లైక్ ఫస్ట్ 10 seconds పెట్టుకునేదాన్ని, దెన్ 15 seconds, దెన్ 30 seconds అలా పెంచుకుంటూ పోతే లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ గా చేసేటప్పుడు కానీ, నవ్వేటప్పుడు కానీ
ఓ మై గాడ్! అంటే చిత్ర గారు, తర్వాత exactly. జానకమ్మ దగ్గర Sad అవి మనం songs requires చూస్తుంటాం. more breathing capacity and singing skills కూడా. హ్మ్. సాడ్ సాంగ్స్ లో ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అంటే సాడ్ సాంగ్స్ లో ఎలా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అంటే? అంటే ఫీల్ పెడతాం కదా, ఫీల్ హస్కీ చేసినప్పుడు బ్రీదింగ్ ఇంకా తగ్గిపోతూ వస్తుంది దానివల్ల. హ్మ్. సో వాటిలో ఇంకా మనకి కెపాసిటీ ఉండాలి పాడడానికి. అవునా? ఏదో ఒక్క సాడ్ సాంగ్ అలా ఏదైనా? నేను సూపర్ సింగర్ లో పాడా Hmm. ఆడ జన్మకు అనే పాట. హ్మ్. సింగ్ దాట్. హ్మ్. ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు, సాగని నా పాట ఎటు సాగునో నీ బాట, ఇది కాదా దేవుని ఆట, ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. సో ఇలా అంటే మనం చాలా జాగ్రత్తగా Yeah. చెక్ చేసుకుంటూ ఉండాలి. స్మైల్ వచ్చేటప్పుడు ఫాస్ట్ Exactly. బీట్, అవును. మాస్ చాలా ప్రాక్టీస్ ఒక్కొక్కటి చేయాలి, లైన్ టు లైన్, లైన్ టు లైన్. కదా. చాలా. నువ్వు ఒక సాంగ్ ని అంటే స్టేజ్ మీద ప్రెజెంట్ చేసేటప్పుడు కానీ Hmm. లేకపోతే షోస్ లో కానీ ప్రెజెంట్ చేసేటప్పుడు అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటుంది? నీ ఎఫెక్ట్స్ ఎలా పెడుతుంటావు? ఏవేవి చెక్ చేసుకుంటూ ఉంటావు? సూపర్ సింగర్స్ కి అయితే మాకు కరెక్ట్ 3 days టైం ఇచ్చేవాళ్ళక్క. అంటే ఒక రోజు ట్రైనింగ్, వోకల్ ట్రైనింగ్. నాకు మెంటర్ వచ్చేసి శ్రీ సౌమ్య అక్క. షీ ఈస్ వెరీ సపోర్టివ్. దెన్ నెక్స్ట్ 2 days అంటే ఆర్కెస్ట్రా రిహార్సల్ ఉండింది. సో సాంగ్ ఇచ్చిన వెంటనే నేనైతే ఫస్ట్ ఒక బుక్ తీసుకొని ఐ రైట్ ఆల్ ద లిరిక్స్. దెన్ పెట్టుకొని నొటేషన్ రాసుకుంటా సాంగ్కి, మ్యూజికల్ నొటేషన్. అది రాసుకొని లైన్ టు లైన్ ఆ నొటేషన్ చూసుకుంటే ఇది కరెక్టా, ఈ ల్యాండింగ్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను బుక్ లో నోట్ చేసుకునేదాన్ని. ఓ అవి కూడా? ల్యాండింగ్ అంటే ఇలా పెట్టడం ఓ. ఎండింగ్ కి. సో దిస్ ఇస్ హౌ పర్టికులర్ ఐ యామ్ అబౌట్ ల్యాండింగ్స్ అండ్ ఆల్. బికాస్ చాలా మంది పెద్ద సింగర్స్ చెప్తుంటారు, ఇళయరాజా సార్ లాంటి వాళ్ళు ల్యాండింగ్స్ మాత్రం పక్కా కరెక్ట్ ఉండకపోతే తిట్టేస్తారు, చాలా సీరియస్ ఉంటారు ఇలాంటి వాటి గురించి అని. సో నేను కూడా ఇప్పటి నుంచి క్లారిటీ పెట్టుకుందాం, ఇలా ఫాలో అవుదామని ఇంకా అలా చేస్తాను. ఇంకేంటేంటి నోట్ చేసుకుంటావు? అంటే Lyric, లిరిక్స్ ఓకే, ల్యాండింగ్ ఓకే, మ్యూజికల్ నొటేషన్, దానికి స్వరం. ఇప్పుడు ఒక ట్యూన్ ఉందంటే దానికి స్వరం రాసుకుంటా. ఇప్పుడు టన్ టన్ టడడన్ టడన్ టన్ స స రి మ ప ప మ త అని ఇలా రాసుకుంటాం మ్యూజికల్ నొటేషన్. అలా రాసుకుంటూ లైన్ టు లైన్ ఇది కరెక్టా కాదా అలా వెళ్తూ ఉంటాం ఇంకా లైన్ టు లైన్. ఓకే. దిస్ ఇస్ హౌ ఐ ప్రాక్టీస్. సో టెక్నికల్ గా బ్యాక్ ఎండ్ చాలా టీం ఉంటారు చాలా కదా. Yeah. అసలు నిజంగా వాళ్ళు అంటే ఆన్ కెమెరా ముందు కనిపించారు కానీ నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్, హీరోస్ సూపర్ హీరోస్ వాళ్ళే. బికాజ్ అంటే ఆ మ్యూజిక్ కి ఆ తాళం అంటే పర్ఫెక్ట్ గా వైలెన్ కానీ ఆర్కెస్ట్రా చాలా మంచి ఆర్కెస్ట్రా. సాయి అన్న టీం చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ భూభు భుజంగం అనే పాట నా సెమీఫినాలీలో. ఆ నైట్ షూటింగ్ ముందు రోజు నైట్ మేము 9 వరకు కూర్చొని ఇంప్రూవైజేషన్స్ చేసాం ఆ పాటలో. సో వితౌట్ దేర్ సపోర్ట్ పక్కా ఏది కాదు అది. ఓకే. బెస్ట్ ఆర్కెస్ట్రా టీం అంటే డెఫినెట్లీ డెమ్. సో వాళ్ళైతే మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్ గా చాలా. ఉంటుంది చాలా కదా. సో ఎప్పుడు అది రియల్ విన్నట్టు ఉంటుంది మనకి, రియల్ ఆడియో వింటున్నట్టే ఉంటుంది. రియల్ బాగా ఆడియో వాయిస్తే. లానే ఉంటుంది. Yeah. Yes, అంత ప్రాపర్ గా ఉంటుంది. దింపేస్తారు ఆడియో. సో మరి రాహుల్ అని ఏ సాంగ్ డెడికేట్ చేద్దాం? రాహుల్ అని ఆఫ్ కోర్స్ నాటు నాటు. నాటేనా? ఓకే. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 ఊర నాటు 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 నాటు, పచ్చి మిరపలాగా పిచ్చ నాటు. సూపర్. శ్వేత మ్యామ్కి? శ్వేతా మోహన్ మ్యామ్కి ఓకే మై ఫేవరెట్. కలిసుంటే నీతో ఇలా కలలానే తోచిందిగా, తల వంచి ఆకాశమే నిలుచుందా నా కోసమే, బేబీ won't you tell me, you tell me, you tell me, baby won't you tell me so, baby won't you tell me, you tell me, you tell me, baby won't you tell me so. వా సూపర్. సో నువ్వు 10 లాంగ్వేజెస్ అన్నావు కదా, ఏంటంటారా? తెలుగు, హిందీ, తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, జాపనీస్, మలయాళం, కన్నడ,
బెంగాలీ, స్పానిష్, కొరియన్. అమ్మ కొరియన్ ఏంటో కొరియన్ లో ఏదైనా కొన్ని మాటలు చెప్పమ్మా. నాకు కొరియన్ మాట్లాడడం, జాపనీస్ మాట్లాడడం వచ్చు. కొరియన్ ఓన్లీ ఇలా కే డ్రామాలు, కే పాప్ విని నేర్చుకుంటుంటాను. అంటే ఏంటది? సాంగ్స్? యా సాంగ్స్. అవునా? నాకు జాపనీస్ సాంగ్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం. ఎందుకని? ఏవో లైక్ యానిమే ఫ్యాన్ నేను యాక్చువల్లీ. సో మాట్లాడడం కూడా నేర్చుకున్నాను, అలానే పాటలు కూడా నేర్చుకున్నాను. ఏదమ్మా ఒక లైన్, ఒక 2 లైన్స్ పాడవా జపనీస్? 君だよ君なんだよ教えてくれた暗闇も光るなら星空になる. ఇది జపనీసా? Yeah. ఏ హిందీలో ఉందా? Japanese, I think it's very similar to Tamil. Like చాలా వర్డ్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి రెండిటికి. I don't know how, but I found it. ఓకే కొన్ని వర్డ్స్ సేమ్ ఉంటాయి తమిళ్, జాపనీస్ లో. ఓకే, మలయాళంలో 2 లైన్స్ పాడవా? ഓക്കെ. തുമ്പിവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായൂഞ്ഞാലിടാം ആകാശ പൊന്നാലി നിലകളെ ആഴത്തിൽ തൊട്ടേ വരാം. തുമ്പിവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായൂഞ്ഞാലിടാം. ఓ సూపర్. కన్నడ? ಕಡಲಲಿ ಕಾಣುವ ಮುರುಡೇಶ್ವರ ಚಿನ್ಮಯ ರೂಪದ ಮುರುಡೇಶ್ವರ ಚನ್ನಲ ಕನ್ನಡ ಈ ಮಂದಿರ ನೋಡಲಿ ಕಣ್ಣೋಡದ ಸಾಗರ ಕಡಲಲಿ ಕಾಣುವ ಮುರುಡೇಶ್ವರ. సూపర్. తమిళ్? கண்ணுக்குள் பொத்தி வைப்பேன் என் செல்ல கண்ணனேவா தித்தித்ததை ஜதிக்குள் என்னோடு ஆடவாவா அடிக்கடி உன்னை பிடிக்க நான் மன்றாடிட இடப்புறம் விரல் மடக்கினி காட்டிட என் கண்ணனே வாடாவா. తమిళ్? அந்த அருவை போல் அன்பு தருவாளே சின்ன அறிவிப்பும் நின்று சுடுவாளே நீயும் தும்மிரடி ஆயுஷ நூறாக என்னோட பத்திருச்சத்தாய என் பார்வை உன்னோடு உன் பொம்மை கண்ணோடு பேசாம என்னோடு நாம் மிதந்து போவாம் காதாரம் அடியாராணம் நான் தாங்க மரோடு வா எனது தானே வா. సూపర్. అరే 5 లాంగ్వేజెస్ అయిపోయారా? ఇక నుంచి నీ లిస్ట్ చెప్పవా రిమైనింగ్? హిందీ పాటలు అనుకుంటా. హిందీ. आधा तेरा इश्क आधा मेरा ऐसे हो पूरा चंद्रमा तारा तेरा एक तारा मेरा बाकी अंधेरा आसमां न तेरे संग लागे बांधे जो पीपल पे धागे ये सुरम की धारे बहते हैं नजरे बचा के बदरंग में सतरंगा है इश्क रे जोगी में और गंगा है इश्क रे. సూపర్. Yeah. నెక్స్ట్ కొరియన్. Cheers nahita so peruma mu ahulata ata ta cheers nahita homo peruma mu ahulata ata ta. అమ్మో! ఇంకా 3 ఉండిపోయారా? 7 అయితే వచ్చేసాయి. బెంగాలీ అనుకుంటా. బెంగాలీ? I'll sing Bengali. This is their folk song mata. So I'll sing. Fagunero mohanai mon motano mohanai rangini bihur nisha kona kashe niye jai fagunero mohanai. స్పానిష్ ఒకటి, ఇంకా English. Yeah, English. Lavos corredates hearts parece cuando dia la luz para estarse al revelar su conciencia toda ignorancia se desvanece. ఇంగ్లీష్. Heaven, when I held you again,
maybe much better than to say I would never fall in love again until I found her. I said I would never fall unless it's you I fall into. సూపర్. ఇది ఇంగ్లీష్ లో ఒక సాంగ్ ఉంటుంది కదరా, Which one? బేబీ. Baby. Okay, I'll sing. అది కూడా మంచి ట్రెండింగ్ కదా. Okay. You know you love me, I know you care. Just stop but never, and I'll be there. You are my love, you are my heart, and never, ever, ever, ever be apart. I'll be an item, just in case. My first love, what I say, it doesn't matter, you look good or not. I just can't stop in with the first love, and I can say it, baby, 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 oh, like baby, 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 no, like baby, 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 oh, what should all will be mine, mine. నాకైతే చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇన్ని లాంగ్వేజెస్ లో బ్యాక్ టు బ్యాక్, అది మేము అడిగింది ఎలాంటి అది గమకాలు ఆ శృతిలు ఏమి వినకుండా ఇంత ప్రాపర్ గా మొబైల్ చెక్ చేయకుండా పాడేసి వచ్చేసావా, దానికి మాత్రం నిజంగా Thank you. సూపర్. అసలు Thank you. ఎక్సలెంట్. అంటే ఒక సింగర్ ఎంత పర్ఫెక్ట్, ఎంత ప్రాక్టీస్ ఉంటే గానీ కంప్లీట్ గా మైండ్ లో ఆ లైన్స్ కానీ ఆ శృతి కానీ ఏమి గుర్తుండదు. Yeah. ఇన్ని లాంగ్వేజెస్ లో మళ్ళీ Yeah. ఆల్మోస్ట్ 10. సూపర్. అంటే Thank హార్డ్ you. వర్క్ అనేది సక్సెస్. మేబీ ఇప్పుడు జనాలకి 100% ఏంటి అనేది తెలుస్తుంది ఈ రోజు Yeah. ఆఫ్టర్ I దిస్ hope. ఇంటర్వ్యూ. Thank సూపర్. you. మరి నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు లాస్ట్ ఫినిషింగ్? గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాడు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమే, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువమా. ఫైనల్లీ సూపర్. నిజంగా Thank you. చాలా చాలా బాగుంది. ఎందుకు Thank అంతమంది మెంటర్స్ గానీ జడ్జెస్ గానీ కాంప్లిమెంట్ ఇచ్చారు, ఎందుకు అది విన్నర్ టైటిల్ నీకు వచ్చింది అనేది ఇప్పుడు మా అందరికీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ. కానీ సూపర్ వాయిస్ ఉంది. అంటే నీ డెడికేషన్ కానీ నీ ప్యాషన్ కానీ అంటే ప్యాషన్ ఉంటే సరిపోదు, ఇష్టం ఉంటే సరిపోదు, Yeah. బట్ ఆ ఎఫెక్ట్స్ కూడా ఎంత అవును, ఉండాలి, ఎంత అవును, స్ట్రాంగ్ గా ఉండాలి definitely. అనేది లైవ్ లో నిన్ను చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అక్క. చాలా చాలా బాగుంది. అండ్ Thank you. ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు ఆపర్చునిటీ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా Thank you మా అక్క. సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు Thank you నుంచి so much అక్క. అండ్ అలానే సూపర్ సింగర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సో మంగళి గారికి సాంగ్ డెడికేషన్. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠాన గరలాని దాసినోడా, కంటి చూపుతో సృష్టి నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమాశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర. సూపర్. అరే నాకు ఒక డౌట్, 3 years బేబీ అప్పటి నుంచి నువ్వు ఇంత నేర్చుకుంటున్నావు కదా, Hmm. ఇన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నావు, రియాలిటీ షోస్, తమిళ్, అక్కడ మళ్ళీ హిందీ. హిందీ, ఇవన్నీ కూడా ఒక ఆడపిల్ల చాలా సెక్యూర్, చాలా చిన్నదానివి, ఇంటర్మీడియట్ 3 years నుంచి అసలు నీ జర్నీ ఏంటి, నీ బ్యాక్ బోన్ ఎవరు తీసుకెళ్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు పేరెంట్స్, మరి చెప్పవా? డెఫినెట్లీ మై మదర్, ఏ Hmm. భారతి. సో Hmm. తన వల్లనే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, పాడడం కానీ అన్నిట్లో కానీ ఫస్ట్ గుర్తించింది మా మదర్. లైక్ తిను సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా అంతా చూసుకునేది మై మదర్. షీ మేడ్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ దీనికోసం. సో వితౌట్ మై మదర్ ఐఎమ్ నథింగ్. అమ్మ నీ కోసం సాక్రిఫైస్ చేసేసి ఏమైనా ఒక 2 things. ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్
సాక్రిఫైస్ దానిలో ఏంటో తెలీదు గానీ ఇన్సల్ట్ లాగా. లైక్ మై ఫాదర్స్ ఫ్యామిలీ గానీ, వాళ్ళు గానీ ఎవరి దగ్గరికి రానిచ్చేవాళ్ళు గాదు మదర్‌ని. సో, అది మెయిన్ అది గూడా నన్ను ఈ స్టేజ్‌కి తీసుకురావాల్సిన కారణం. సో, లైక్ విన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది గదా! లైక్ నా వాల్యూ ఏంటో తెలుస్తుంది గదా వాళ్ళకి అని నేను మ్యూజిక్ గూడా అంత గట్టిగా నేర్చుకున్నాను ముందు నుంచి గూడా. అంటే బికాస్ ఎందుకని? అంటే ఒక మంచి సింగర్ ప్రొఫెషనల్ కదా! ఇది ఎందుకని రానిచ్చేవాళ్ళు కాదు? అంటే ఏమో మరి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అప్పుడు. క్యాస్ట్ ఇవన్నీ ఉండే గదా అప్పట్లో. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అలా అయింది. మదర్‌ని దగ్గర రానిచ్చాలి. ఇప్పుడు గూడా లైక్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెడ్డింగ్ స్లాట్‌లో ఇన్సల్ట్ చేశారు. సో, అది ఇంకా నేను మైండ్‌లో పెట్టుకొని ఎలా అయినా మంచి సక్సెస్‌ఫుల్ స్టేజ్‌కెళ్ళాలి. దెన్ దే విల్ నో మై వాల్యూ అని ఇట్ ఈస్ ఆల్సో మెయిన్ థింగ్ ఫర్ మీ. సో, ఇలాంటివి చాలా భరించింది మై మదర్. అండ్ కొన్ని రియాలిటీ షోస్‌లో వాటిలో గూడా కొంచెం టార్చర్ పెడతారు పేరెంట్స్‌ని. మీరిక్కడ రావద్దు, అక్కడ రావద్దు, దగ్గరుండొద్దు, అక్కడుండొద్దు, ఏం మాట్లాడొద్దు అని. సో, ఇవన్నీ భరించింది మై మదర్ తమిళ్‌లో గాని, అన్నిట్లో గాని. సో, యాహ్! చాలా ఓకే. సో, ఇప్పుడు మరి డ్యాడీ మాట్లాడుతున్నారా? యాహ్! మాట్లాడుతున్నారు. బట్ అదే యాజ్ ఐ సెడ్ ఇన్ ది రియాలిటీ షో 'సూపర్ సింగర్స్‌లో' ఐయామ్ ది ఓన్లీ వన్ టేకింగ్ ద ఫ్యామిలీ టు నెక్స్ట్ స్టెప్. ఫైనాన్షియల్లీ గాని, అన్నిట్లో గాని. హి ఈస్ దేర్ బట్ ఫైనాన్షియల్లీ అదంతా కూడా నేనే చూసుకుంటున్నాను ఇంట్లో. సూపర్ వుమన్. థ్యాంక్ యూ. సీరియస్‌లీ. ఓకే. సో, మరి ఎప్పుడైనా లో అనిపించడం గాని అలా ఏమైనా అనిపిస్తుందారా నీకు? డెఫినెట్‌లీ. హ్మ్. సమ్ టైమ్స్ చాలా లో అయిపోతాం. ఇలాంటివి జరిగినప్పుడు మెంటల్ సపోర్ట్ అన్నీ కూడా అవసరం వస్తుంది అప్పుడప్పుడు. బట్ యాహ్! మై మదర్ వాస్ ది ఓన్లీ వన్ హూ స్టేడ్ విత్ మీ. సపోర్ట్ ఇవ్వడం అంతా మై మదరే. ఓహ్ మై గాడ్! నీ వెనకాతల ఇంత స్టోరీ ఉంది అసలు. ఐ యాహ్! నెవర్ నేనసలు సీరియస్‌లీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బ్యాక్ ఎండ్‌లో ఇంత స్టోరీ ఉందని. అంటే చాలా కూల్‌గా యాహ్! సింగింగ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు యాక్చువల్లీ. యాహ్! మరి ఇవన్నీ ఎలా స్టెప్ బై స్టెప్ నువ్వు చేస్తూ వస్తున్నావు? ఆఫ్‌కోర్స్ చాలా కష్టమైంది. లైక్ సిన్స్ 5 ఇయర్స్. హ్మ్. సో, సుమన్ సార్ గూడా చాలా నాకు ప్రాజెక్ట్స్ ఇచ్చి ఫైనాన్షియల్లీ చాలా మంచిగా అయ్యానంటే ఇట్స్ వెరీ బికాస్ ఆఫ్ సుమన్ సార్ అప్పట్లో. ప్రాజెక్ట్స్ మా ఇచ్చేవాళ్ళు. సుమన్ టీవీ ఎండీ గారు. ఎగ్జాక్ట్‌లీ. ఓహ్! సో, సార్‌కి ముందుగా థాంక్స్ చెప్పాలి. నాకు చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల గూడా ఐ వాస్ ఇన్ ఎ గుడ్ స్టేజ్ ఫైనాన్షియల్లీ అన్నిట్లో. ఓకే. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. దెన్ ఐ కేమ్ టు సూపర్ సింగర్. సూపర్ సింగర్ రావడం కూడా మెయిన్ ఒక రీజన్ ఉంది నాకు. ఇలా ఈవెంట్ మేనేజర్స్ కొంతమంది నిన్నెవరు గుర్తుపడుతున్నారు ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది. సో, నిన్నెవరు అడగరు. ఇలాంటి కామెంట్స్ కొంచెం నాకెందుకో ఐ వాస్ వెరీ హర్ట్ బై ఆల్ దీస్. సో, షోకెళ్ళాలి, విన్ అవ్వాలి, ఎక్స్‌పోజర్ రావాలి అని ఐ కేమ్ టు సూపర్ సింగర్స్. అలానే అయింది. ఓహ్ మై గాడ్! ఈవెంట్స్ కూడా చేస్తున్నారా? యాహ్! ఇప్పుడు చేస్తున్నా. నాకిప్పుడు ఒకటి అర్థమైంది. అంటే ఫినాన్షియల్‌గా ఇప్పుడు ఒక సింగిల్‌గా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా! యాహ్! అంటే నువ్వు అటు ఎడ్యుకేషన్‌ని గాని, ఇటు ఈవెంట్స్‌ని గాని ఎలా బ్యాలెన్స్ చేసేదానివిరా? ఆఫ్‌కోర్స్ చాలా చాలా కష్టమైంది అన్నీ మేనేజ్ చేయడానికి. బట్ ఇంకా ఐ సా మై మదర్ వాట్ ఆల్ షీ డిడ్ ఫర్ మీ అని ఇంకా అది పెట్టుకొని నేను మైండ్‌లో ఒక ఛాలెంజ్‌లా తీసుకొని ఐయామ్ స్టిల్ డూయింగ్ ఇట్. ఓహ్ మై గాడ్! సీరియస్‌లీ. థ్యాంక్ యూ. ఓకే. సో, మరి ఈవెంట్స్ నుంచి గాని ఇప్పుడు ఫినాన్షియల్‌గా ఓకేనా? ఓకే అని చెప్పలేను. బట్ యాహ్! ఈవెంట్స్ వీటన్నిటి వల్ల ఐయామ్ మేనేజింగ్. వి ఆర్ గుడ్. హ్మ్. ఇప్పుడు మరి నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టెప్ ఫీజెస్ ఇదంతా ఎలా మరి? చాలా మంది స్పాన్సర్స్ వచ్చారక్క నాకు. యాక్చువల్లీ ఒక ఎపిసోడ్‌లో ఐ టోల్డ్ వాట్ ఆల్ ఐ వాస్ గోయింగ్ త్రూ అని. సో, చాలా మంది మంచి మంచి వాళ్ళొచ్చారు. దే వాంట్ టు స్పాన్సర్ మై ఎడ్యుకేషన్, మ్యూజిక్ క్లాసెస్‌కి గాని అన్నిటికి గాని. సో, దే ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ టు మీ రైట్ నౌ. ఇప్పటి వరకు అది అయితే మై పర్వాలేదు. మామ ఎస్పెషల్లీ అమ్మ వాళ్ళ తమ్ముడు. హి ఈస్ వెరీ వెరీ హెల్ప్‌ఫుల్ పవన్ అని. నేను బబ్బీ మామ అని పిలుస్తాను. సో, హి ఈస్ ఆల్సో మెయిన్ థింగ్ ఇన్ మై లైఫ్. హార్ట్‌ఫుల్ థాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? ఇప్పటి వరకు నీ లైఫ్ జర్నీలో సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? హార్ట్‌ఫుల్ థాంక్స్ అంటే ఆఫ్‌కోర్స్ ఫస్ట్ మదర్, దెన్ మా మామ. వీళ్ళిద్దరికి హార్ట్‌ఫుల్ థాంక్స్. సారీ అంటే నో వన్. నో నేనెప్పుడు ఎవరిని హర్ట్ చేయడం అని ఏం చేయలేదు. చేయలేదు. సో, యాహ్! సారీ అయితే నో వన్. యాహ్! అంటే చాలా చిన్నదానివి. 18 ఇయర్స్ ఓల్డ్ యాహ్! కదా! యాహ్! అంటే నీ లైఫ్ జర్నీలో ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి డే రాకూడదు అని ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్‌గా అనుకున్నావు? ఏ సిట్యుయేషన్‌లో? ఆఫ్‌కోర్స్ ఫస్ట్ వచ్చేసి వెన్ ఐ వాస్ ఫైనాన్షియల్లీ డౌన్. ఇలా డ్యాడీ ఇలా చేయడం లైక్ జాబ్ పోవడం ఇవన్నీ అయ్యాయి గదా! సో, అప్పుడు వి వర్ ఎట్ ద లోయెస్ట్ పాయింట్ లైఫ్‌లో. అది ఎప్పుడంటే కరెక్ట్ నాకు సూపర్ సింగర్ షూట్ అయ్యే ముందు రోజే ఇలా అయింది ఇంట్లో. చాలా ఘోరంగా అయిపోయింది సిట్యుయేషన్ అయితే. నెక్స్ట్ డే నేను పాడాలి. అది కూడా ఒక మంచి ఊపున్న సాంగ్ పాడాలి నేను.
అదంతా కూడా నేను లోపల పెట్టుకొని ఐ జస్ట్ ప్రిటెండెడ్ లైక్ ఐ వాజ్ ఓకే. రంజితమే అనే పాట ఎపిసోడ్ ఇది. సో ఆ ఎపిసోడ్ లో ఐ గాట్ గోల్డెన్ చైర్, ఐ గాట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ నేను లోపల పెట్టుకొని కూడా ఐ గేవ్ మై బెస్ట్. రీసెంట్ గా జరిగింది. రీసెంట్ గా ఓకే. ఓకే. సో ఎప్పుడైనా మరి నాన్నతో మాట్లాడడానికి ట్రై చేసావా? అంటే లైక్ ఇలా వద్దు డాడీ అని కానీ అంటే ఇలా ఐ డెఫినెట్లీ ట్రైడ్. బట్ ఏమంటారంటే అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్ కదా అని ఇలానే మాట్లాడతాను. మ్మ్. ఇంకా వి డోంట్ టాక్ దాట్ మచ్, బట్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం ఇంట్లో కూడా. ఓకే. సో అంటే ఎప్పుడైనా సరే డాడీకి హార్ట్ఫుల్ గా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనిపించి నువ్వు ఇన్ని డేస్ కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకున్నది ఏంటి? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్వశ్చన్ హిమ్ లైక్ ఎందుకు ఇలా చేసావు అని. సెకండ్ థింగ్ ఇస్ ఐమ్ థ్యాంక్ఫుల్. చిన్నప్పుడు నాకు అన్ని చూసుకున్న డాడ్. లైక్ చెన్నైలో డాడ్ వచ్చేసి కేరళలో ఉండేవాళ్ళు, మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం, నేను మమ్మీ మా అక్క ముగ్గురం హైదరాబాద్లో, డాడ్ అక్కడ. సో అవన్నీ చేసేందుకు థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఎప్పుడు చెప్పలేదు డాడీకి. అంత గట్స్ నాకు రాలేదు, ఎందుకు అంత మాట్లాడలేము మేము. డాడీతో యా మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? డెఫినెట్లీ ఆ టైం అనిపిస్తుంటది, బట్ ఆల్సో కొంచెం కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు. సో అక్క ఇప్పుడు ఎక్కడున్నారు? అక్క ఇక్కడే ఉంది, ఇప్పుడు అమెజాన్ లో చేస్తుంది జాబ్, రీసెంట్ గా జాయిన్ అయింది. సో నువ్వు ఇంట్లో- హ్యాపీ? యా వెరీ గుడ్. ఎంత హార్డ్ వర్క్ ఉంది అంటే ఈ టాలెంట్ ఇదంతా కూడా సగం ప్రేమ సగం కసి ట్రూ. కదా? యా వెరీ గుడ్. థ్యాంక్ అంటే యూ. నిజంగా ఇప్పుడు ఉమెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే నీ లైఫ్ జర్నీ అనేది నిజంగా సింగర్స్ అనే కాదు ఎంతో మంది అమ్మాయిలకి ఒక గుడ్ ఇన్స్పిరేషన్ స్టోరీ. యా చాలా డిఎమ్స్ వచ్చాయి దీని గురించి. లైక్ మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం ఇప్పుడు. మా దానికంటే మీరు చాలా ఇంకా సఫర్ అయ్యారు, సో మాది పోల్చుకుంటే ఏది కాదు, సో మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి అని చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు నాన్న మీతో కలిసి ఉండట్లేదు. ఉంటారు, బట్ అప్పుడప్పుడు బెదిరిస్తుంటారు, like నేను వెళ్ళిపోతా అని. ఒకసారి 3 days అలా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి, ఫోన్ లేకుండా ఏం లేకుండా. సో ఇలాంటివి ఆ జరుగుతుంటాయి. టైంలో ఏం చేస్తారా 3 days నాన్న కనిపించకపోతే? వాళ్ళ ఫ్రెండ్స్ ని కనుక్కుంటాం, లేకపోతే డాడ్ కే ఫోన్ ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఎన్ని చేసినా నో రిప్లై, నో రెస్పాన్స్, నథింగ్. మళ్ళీ వచ్చేవాళ్ళు 3 days తర్వాత. అలా వచ్చి మళ్ళీ ఇంకా గొడవలు ఇవి ఇవి. కానీ ఆ టైంలో కొంచెం టెన్షన్ ఉంటుంది, చాలా. ఫుడ్ తినలేము, definitely. మనశ్శాంతి ఉండదు. యా ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారా నువ్వు? తప్పలేదు. అండ్ మై మదర్, తను ఎన్నున్నా కూడా నాకు ఇంకా సపోర్ట్ చేసి నువ్వు విన్ అవ్వాలి, గివ్ యువర్ బెస్ట్ అని మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మై మదర్ ఇలాంటప్పుడు. సేమ్ రంజితమే song. రంజితమే షూట్ ఎపిసోడ్ ముందు రోజే నైట్ వెళ్ళిపోయారు. అవన్నీ పెట్టుకొని ఇంకా ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ నర్వస్ అబౌట్ దిస్ ఎపిసోడ్. ఏమవుతాను ఏంటి, డేంజర్ జోన్కి వెళ్ళిపోతానేమో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ వెల్ అని నాకు అనిపించింది. బట్ స్టేజ్ మీదకి వెళ్ళంగానే ఇంకేం ఆలోచించద్దు, ఐ షుడ్ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్ అని ఇంకా ఐ డెడ్. ఓకే. ఓకే. ఎప్పుడు ఎవరికి ప్రాబ్లమ్స్ ఏవి ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. చెప్పలేదు. ఎస్పెషల్లీ అక్కడ కంటెస్టెంట్స్ కానీ ఎవరికి నేను అప్పటి వరకు చెప్పలేదు. ఆ ఒక్క ఎపిసోడ్ లో ఇంకా శ్రీముఖి అక్క అడిగింది, ఐ వాంట్ టు నో వాట్ యూఆర్ గోయింగ్ త్రూ, అంటే అప్పుడప్పుడు తెలుస్తుంది యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ అని. సో ఇంకా స్టేజ్ మీద చెప్పు వాట్ యూఆర్ గోయింగ్ త్రూ అంటే ఐ సెడ్ ఎవ్రీథింగ్. అప్పుడు మంగ్లీ అక్క, శ్వేతమోహన్ మ్యామ్ చెప్పారన్నమాట, ఇలా ఒక చెల్లిలాగా మేము ఉంటాము నీతో, విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అని. సూపర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మదర్ అండ్ సిస్టర్ అండ్ మీకు. థ్యాంక్ యూ. సీరియస్లీ అంటే ఒక 3 ఉమెన్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటూ ఫ్యామిలీని నడిపించుకుంటూ, అంటే అక్క జాబ్ లో జాయిన్ అయినంత వరకు ఫినాన్షియల్ గా నువ్వు Yeah. చూసుకుంటూ చిన్నదానివైనా సరే యా ఇలా ఉండేటప్పుడు ఒక్కళ్ళే ఎర్న్ చేసేటప్పుడు ఇంట్లో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా. చాలా. సో అది ఎలా అడ్జస్ట్మెంట్స్ ఉండేవరా? అంటే నీ పర్టికులర్ గా నీ లైఫ్ లో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలా నువ్వు సర్దుకునేదానివి, ఎలా సర్దుకునే వాళ్ళు ఇంట్లో? నేనేంటంటే నా ఏజ్ కొంచెం చిన్న అయినా ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ యూనో బ్యాలెన్సింగ్ అమౌంట్, డబ్బులు కానీ అంతా కూడా నేను చాలా పర్టికులర్ గా చూసుకుంటా. సో అలా చూసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ప్లస్ మామ్ ఉంది కాబట్టి నథింగ్, ఐ వాజ్ గుడ్ ఫైనాన్షియలీ. ఎర్న్ చేసుకున్నప్పుడు మాత్రం నేను మంచి స్టేట్ లోనే ఉండే. ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఎక్సలెంట్. సో చిన్నపిల్లగా ఉండేటప్పుడు అంటే నిజంగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఇలా ఉంటే ఇది ఇంటిని మనల్ని కూడా నిజంగా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ నాకైతే నో వర్డ్స్ అసలు. కానీ ఇంకా లైఫ్ లో మంచి సక్సెస్ జోన్కి వెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.